అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర మాజీ పర్యాటక శాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజారెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చి ఆవిడ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా రెచ్చిపోయింది. ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి మనం చూసి ఆవిడ మాటలకి ఖచ్చితంగా రిప్లై చేయాల్సిన అవసరం ఉంది. కూటమి విజయం కాదు అనేది అర్థం చేసుకున్నారు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం వేసి బాగా జూన్ 18లో అది ప్రైవేట్ వెహికల్ కింద ఆయన పడ్డాడు, కానీ ఏమీ జరగలేదు. ఆయనకు ఒక సైడ్ కొంచెం స్వల్ప గాయాలు అయితే 108లో హాస్పిటల్కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ జూన్ 22కి ఎలా మారింది? జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద షర్మిల గారితో, పయ్యావల్ గారు కేశవతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒక విషయం మనందరం గమనించాల్సింది ఏంటంటే 18వ తారీఖు యాక్సిడెంట్ అయిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన కారు కిందే సింగయ్య గారు పడిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తెలియగానే అంబటి రాంబాబు గారిని, లేళ్ల అప్పిరెడ్డి గారిని సింగయ్య గారి ఇంటికి పంపించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించి ఓకే ఇది ప్రైవేట్ కారు కిందే జరిగింది అని చెప్పి ఆ సోకాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి చెప్పి వాళ్లే ఒక డ్రైవర్ ని, అవినాష్కి సంబంధించినటువంటి అనుచరుడు ఆయన కారు డ్రైవర్ ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పిన మాట వాస్తవమా కాదా? అప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ ప్రైవేట్ వాహనమే గుద్దిందని చెప్పి ఈ ప్రూఫ్లన్నీ తీసుకెళ్లి వాళ్ళ ముందు పెడితే ఎస్పీ గారు ప్రైవేట్ వాహనం గుద్దిందని చెప్పి ఆ వాహనం యొక్క నెంబర్ ని డిస్ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత 3 రోజులకి వీడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత కూడా రోజా గారు ఇంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మరణం మీద ఇంత దారుణంగా అవాస్తవాలు ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎస్పీ గారు అవును జగన్ గారి కారు కిందే జరిగింది చేసుకోవాలి. ఇదంతా కూడా జగన్ గారికి వస్తున్న జన సపోర్ట్ ని చూసి జలసీతో చేస్తున్నది. జగన్ గారికి ఎంత దారుణమైన సపోర్ట్ వస్తుందంటే రోజా గారు ఆయన పొదిల్లో పర్యటనకి వెళ్తే గోదావరి జిల్లాల నుంచి జనాల్ని, చిత్తూరు నుంచి జనాల్ని తీసుకొచ్చినంత జనాలుగా సపోర్ట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత జనాల సపోర్ట్ వస్తుందంటే 151 నుంచి 11కు పడేసినంత సపోర్ట్ వస్తుంది. అది చూసి వారవలేకపోతున్నాం. మేము ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం అంటే మీ ఓడెళ్ళి బెట్టింగ్ రాయిళ్ళని లేకపోతే గంజాయి తాగే వాళ్ళని పరామర్శిస్తుంటే చాలా చండాలంగా ఉంది. మాకు Z+ లేదు, బొక్క లేదు. ఈవిడ ఊరికే మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డికి కేంద్రం కల్పించే Z+ భద్రత లేదు, చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం కల్పించే Z+ భద్రత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్ర పోలీసులకి కింద నుంచి పైదాకా బ్లాక్ కలర్ వేసేసి బ్లాక్ టోపీలు పెట్టేసి నాది కూడా Z+ అని అందరికీ కలరింగ్ ఇచ్చిన విషయం మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వలేదంట. ఈ మాటలు, ఈ చేష్టలు ఎవరి దగ్గరన్నా వెళ్ళి ఈ సోది వాగుడు, ఈ పనికిమాలిన వాగుడు వాక్కో రోజా. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే వినటానికి ఎవరు సిద్ధంగా లేడు. జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఆయన ముఖ్యమంత్రిగా వాడినవి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా వాడిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీ వాడి దగ్గరే ఉన్నాయి. ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కువ కార్లు ఉన్నాయి. మీ వాడు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఒక కారే ఇచ్చారు. ఇది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. కందుకూరులో అంటే 8 మంది చనిపోగానే అయ్యో పాపం అని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇళ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్గ్రేషియా ఇచ్చాడంట. ఎస్, ఆయన సొంత డబ్బులే ఇచ్చాడు, పార్టీ డబ్బులే ఇచ్చాడు. కందుకూరులో స్టాంపైడ్ జరిగి 8 మంది మరణించి చాలా మంది తీవ్ర గాయాల పాలైతే ఆ సభని ఆపేసి మరీ చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మృతి చెందిన వారిని, అదే విధంగా కోలుకుంటున్న వారిని అందరినీ చూసి మృతి చెందిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు పార్టీ తరపున ప్రకటించి వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని చెప్పి హామీ ఇచ్చాడు. కావాలంటే ఇప్పుడైనా రోజా నువ్వు వెళ్ళి కందుకూరులో మరణించిన 8 కుటుంబాల దగ్గరికి వెళ్ళు.
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 10 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాడా లేదా అని ఎంక్వైరీ చేయి. వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేయి. ఇలాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడ మీ పార్టీ ప్రభుత్వంలో దారుణంగా హింసించబడితే వాళ్ళందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని తీవ్రంగా పోలీస్ కేసులు పెట్టి మీరు ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పడిన ప్రతి ఒక్క కార్యకర్తకి లాయర్లను అలాట్ చేసి కోర్టుల్లో వాళ్ళ తరపున పోరాడింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ప్రభుత్వంలో ఎవరైనా దారుణంగా హత్యలకు గురైతే వాళ్ళందరి వెనకాల కూడా పార్టీయే ఉండి వాళ్ళందరి కుటుంబాల్లో వెలుగులు నింపి వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎప్పుడైనా వెళ్ళి ఒక కార్యకర్త ఇబ్బంది పడుతుంటే ఆ కార్యకర్తకి ₹1 సహాయం చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే చూపించు రోజా. నువ్వు ఇవన్నీ తెలియకుండా నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏంటో నీకు తెలిసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు కాసిపడి మీడియా ముందు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవరో చూడటానికి సిద్ధంగా ఉండరని దయచేసి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సొంత డబ్బులు ఎక్స్‌గ్రేషియా ఇచ్చాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడు. ఆయన చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళకి ఈవెన్ ప్రభుత్వంలో ఉండగా 2024 తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ట్విట్టర్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లోకేష్ గారిని ట్యాగ్ చేసి మాకు ఇబ్బంది ఉంది దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తే కొన్ని వందల మందికి ప్రభుత్వం తరపున వాళ్ళందరికీ సహాయం చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. రోజా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుకు. నమ్ముతారు. ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందులు గొంతుల్లో పర్మిషన్ లేదా? కందుకూరు ఇన్సిడెంట్ కి పర్మిషన్ లేదు అని ఇప్పటికిప్పుడు పర్మిషన్ లేదు అని అప్పటి ఎస్పీఓ డిఎస్పీఓ కందుకూరుకు సంబంధించినటువంటి ఎస్ఐలో సిఐలో ఒక లెటర్ ఇస్తారు కదా, ఆ లెటర్ని ఒక్కసారి చూపించే దమ్ము ధైర్యం నీకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉన్నాయేమో చూసుకో. పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి. వాస్తవంగా అది ప్రభుత్వ వైఫల్యమే, వాస్తవంగా అది పోలీస్ వైఫల్యమే. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ పెట్టింది భారీ బహిరంగ సభ. ఆ సభకి ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత, ఏది ఎక్కడ ఉండాలో చెప్పాల్సిన బాధ్యత పోలీసులకే ఉంది, ప్రభుత్వానికే ఉంది. ఇవేమీ చూడకుండా భారీ జనసందోహం అక్కడికి వస్తారని తెలిసి కూడా నిమ్మక నీరెత్తినట్టుగా మీరు వ్యవహరించారు కాబట్టే ఆ స్టాంపేడ్ ఘటన జరిగింది. దురదృష్టవశాత్తు 8 మంది చనిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మంత్రులుగా మీలాంటి సన్నాసులను పెట్టుకొని ఆయన ప్రభుత్వాన్ని నడిపిన తీరు అనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ నువ్వు బాపట్ల సూర్యలంక సముద్ర తీరానికి వచ్చావు పర్యాటక శాఖ మంత్రిగా, నీ చెప్పుల్ని నీ గన్మెన్ చేత మోపించావు. నువ్వు పార్టీ ఓడిపోయిన తర్వాత విపరీతంగా మందు దాగి స్కట్లు వేసుకొని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళావు. ఈ రోజుకి ఇన్నిసార్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, కట్టించారు ఎప్పుడన్నా కట్టావా? పెట్టిన నగలు ఎప్పుడన్నా పెట్టావా? నువ్వు ఒకళ్ళని బాడీ షేమ్ చేయటం చాలా దారుణంగా ఉంది. అసలు నీ మొఖాన్ని మేకప్ లేకుండా మీ ఆయనన్న చూడగలుగుతాడా? నీకు నువ్వే పునరాలోచించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడవాళ్ళు, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందా అని అడుగుతున్నాను. 2019-24 మధ్యలో ఎన్ని రేపులు జరిగినాయి, మహిళల మీద ఎన్ని దాష్టికాలు జరిగినాయి. నువ్వు మంత్రిగా ఆ దేశం ఈ దేశం తిరిగి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం నీ కుటుంబంతో తిరగటానికి ప్రభుత్వ దానాన్ని వేస్ట్ చేసావు. కానీ ఏ రోజన్నా రేపులు జరిగిన దగ్గరకు కానీ దుర్ఘటనలు జరిగిన దగ్గరకు కానీ నువ్వు వెళ్ళావా? రోజా ఆఖరికి ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నాడని రేపల్లకి సంబంధించిన ఒక వ్యక్తి, గౌడ కులానికి సంబంధించిన చిన్న పిల్లోడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పి ఆ పిల్లోడు ఎందుకు ఏడిపిస్తారని అడిగినందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఆ పిల్లోడిని సజీవ దహనం చేస్తే ఆ రోజు ఎక్కడ పడుకున్నావు రోజా గారు? మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సరిపోదు. కాలు మీద కాలు వేసుకొని చుడిదార్ వేసుకొని మేకప్ వేసుకొని సెల్ ఫోన్ లో వీడియోలో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఆవిడకి మాత్రం పరామర్శ. చుడీదార్ వేసుకుంది, మేకప్ వేసుకుంది అంట.
నీ ముఖానికి మేకప్ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా నేను చూడగలుగుతాడా? ఒకసారి నీకు నువ్వే ఆత్మవిమర్శ చేసుకో. నీ ముఖానికి మేకప్ లేకుండా నీ గన్మెన్లన్నా నిన్ను చూస్తారా పొద్దున్నే? నువ్వు చుడీదారుల గురించి, మేకప్పుల గురించి, ఒక హోంమంత్రి స్థాయి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రం. మేము వినాల్సి రావటం మా దరిద్రం. ఆ సాక్షి టీవీలో ఈ ప్రసారం చేయటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసుకున్న దరిద్రం. అంతకంటే ఏం లేదు. ఇది మానవత్వమా? ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. జగన్కు మానవత్వం ఉంది కాబట్టి ఓ మనిషిని తొక్కేసాడు. జగన్కు మానవత్వం ఉంది కాబట్టి తొక్కేసి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అడిగినా చెప్తాడు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కి 3,400 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. 151 నుంచి 11 వచ్చినాయి. పులివెందులు ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి 3,400 కోట్ల రూపాయల బకాయిలు పెట్టాడా లేదా అనే దానికి నువ్వు, నీ ప్రభుత్వం, నీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోగ్యశ్రీని యథావిధిగా కొనసాగించాడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నా అది ఇదని చెప్పాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఎక్కడా బకాయిలు పెట్టలా. ఈవెన్ మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళందరూ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి, వెంటనే హాస్పిటల్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది, కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలను అలాగే వదిలేశారు, వెంటనే విడుదల చేయాలి, లేకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామని చెప్పి వాళ్ళు రోడ్లెక్కిన పరిస్థితులను మర్చిపోయావా రోజారెడ్డి? అమ్మఒడి గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఒక పిల్లోడు ఉంటే 15,000, ఇద్దరు పిల్లోళ్ళు ఉంటే 30,000 జగనన్న మీ అకౌంట్ లో వేస్తాడు, పిల్లల్ని బడికి పంపిండి అని చెప్పి సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడింది. మీరు ఎంతమందికి ఇచ్చారు? తల్లికి వందనం పథకం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బళ్ళు స్టార్ట్ అయ్యే టయానికి ఒక్కొక్క పిల్లోడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి 13,000 రూపాయలు అకౌంట్ లో వేశారు. కావాలంటే ఫీల్డ్కి రా, నేను చూపిస్తా. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లకు కూడా డబ్బులు పడినా లేదో ఒకసారి వెళ్ళి అడుగు, నువ్వు కనుక్కో. ఊరికే సొల్లు చెప్పగాక మీడియా ఎదురుగుంది కదా అని. ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు? హాస్పిటల్ రెనోవేషన్స్ గాని. ఎన్ని హాస్పిటల్ రెనోవేషన్ చేశావు? ఎన్ని హాస్పిటల్ రెనోవేషన్ చేశారు? నాడు నేడుతో 100 కోట్లు దోచుకోవడం జరిపోయింది మీకు. అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు, చాలా పెద్ద మనసు నీ జగన్ అన్నది నీది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేశాడు. ఇళ్ల పట్టాలు అనేది ఒక పెద్ద స్కాము, లెక్కర్ అనేది ఒక పెద్ద స్కాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ పథకాన్ని తీసుకొచ్చినా పేదవాళ్ళని నేను ఉద్ధరిస్తున్నానని బయటకు కలరంగించుకున్నా ఇళ్ల పట్టాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. వాటిల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు తాడేపల్లి కొంపకి డైరెక్ట్ గా నీలాంటి ఎమ్మెల్యేల ద్వారానే వెళ్ళినాయి. దీంట్లో ఎటువంటి సచ్చు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేసినంత స్కాము ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడో. భారాన్ని ప్రభుత్వమే మోస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి. మా బాధ కూడా అదే. ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబం అనుకొని జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ప్రతి కుటుంబం నా కుటుంబమే కదా, ప్రతి ఓడి ఆస్తి నా ఆస్తే కదా, ఆ ఆస్తిని నా పేరు మీద రాపించుకుందాం అనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి అమ్మ. అందుకే 151 నుంచి మధ్యలో 5 కోసి 11 కూర్చోబెట్టారు. ఈరోజు నువ్వు, ఆ విడదల రజని, ఆ పేరు నాని, నీలాంటి నాయకులు అందరూ కలిసి బయటకు వచ్చి ఊరికే జగన్కి గ్యాస్ కొట్టే పనుల్లో ఉన్నారు. ఆ కుక్క బిస్కెట్లకు ఆశపడి ఎంత గ్యాస్ కొట్టినా ఆడ విషయం లేనప్పుడు ఏం చేయలేము ఎవరో. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి కుక్క బిస్కెట్లకు ఆశపడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనానికి అసత్య ప్రచారాలు, అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఆలోచనలో, ఆశల్లో మీరు ఉండొద్దు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని రోజాకి మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నా. నమస్తే.